అది వర్షం పడ్డ వెంటనే ఆగిపోయిన వెంటనే ఒక మిడ్ నైట్ దాన్ని కవర్ చేయాలి, కానీ అట్లా కవర్ చేయరు. అది తీరా మార్నింగ్ వచ్చే బస్సులకు ఆ టైంలో ఆపి వాళ్ళు అప్పుడు సిమెంట్ వేయడం, అప్పుడు ఇసుక వేయడం, అది ఎంతవరకు కరెక్ట్? బస్సు అంటే మన ఆఫీస్కి వెళ్ళే టైంలో 8:30కి మొదలు పెడతారు. అప్పుడు మీరు మొదలు పెట్టే కార్యము మీరు వర్షం పడ్డప్పుడు జిహెచ్ఎంసీ అంతా అలర్ట్ చేస్తారు ఎక్కడెక్కడ ఏమవుతుంది. మరి ఆ గుంతలు మూసేది కూడా నైటే చేయాలండి. ఆ వర్క్ ఆఫీస్ లోకి వెళ్లే ముందు చేసాం. మాకు 2 hours ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాం. ఇవన్నీ సమస్యల ఆఫీస్కి వెళ్ళినాక మీ దగ్గర ఒక్క దగ్గరనే గుంత పడ్డదా, ఇంకా వేరే చోట పడలేదా అని వాళ్ళు కామెంట్ చేశారు. ఇవన్నీ మేము చెప్పుకోలేకపోతాం తెలుసా. ట్రాఫిక్ లో ఉన్నాము అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చెప్తాం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మాకు బస్సుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైవర్లు కూడా బస్సులు ఆపకుండా వెళ్తున్నారు స్టాప్లల్లో. మాకు డ్యూటీలకు లేట్ అవుతుంది. అందరికి బస్ తక్కువ వేస్తే జెంట్స్ కూడా కలిసి వస్తుంది, మాకు కూడా కలిసి వస్తుంది కదా. సీట్లు దొరుకుతున్నాయి, సీట్లు కూడా దొరకట్లేదు. జెంట్స్ సీట్లో కూర్చున్నా కూడా మర్యాద లేకుండా పోతుంది. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇడుతున్నారు. అది కూడా పద్ధతి కాదు కదా. మేము పెట్టమని అడగలేదు కదా రేవంత్ రెడ్డిని. ఏదో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పియాలి, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. ఆ కేసీఆర్ కూడా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. సరిగా ఎంక్వైరీ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఈ బస్సులు ఈ నైట్ పూట ప్రయాణం చేసేటప్పుడు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? చాలా ఎదుర్కొంటున్నాం. బస్సులు 113 బస్సులు కూడా ఆపుతలేరని మేము ఇక్కడికి వస్తే ఇక్కడ మా పరిస్థితి అదే ఉంది, అక్కడ అదే పరిస్థితి ఉంది. ఒక స్టాప్ లో ఆపట్లేదు. కండక్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చాలా ఘోరంగా మాట్లాడుతారు. ఎందుకు మాకు ఫ్రీ బస్సు పెట్టి మేము తిట్టిపించుకోవడం తప్ప ఏం లేదు. ఇక్కడ అవమానాలు పడడం తప్ప ఏం లేదు. ఇలా బస్సులు ఎక్కేటప్పుడు మీరు ఫ్రీగా వస్తున్నారని ఏదో ఫ్రీగా ఎవరు ఫ్రీగా ఇస్తున్నారు? మన ట్యాక్సులు మనకే ఇస్తున్నారు కదా. బస్ తక్కువ చేస్తే జెంట్స్ కూడా కలిసి వస్తారు, లేడీస్ కూడా కలిసి వస్తారు. ఇక్కడ వచ్చేసి ఫ్రీ అని చెప్పినట్టు చెప్పేసి మళ్ళీ అక్కడ వచ్చేసి అబ్బాయిలకు పురుషులకు వాళ్ళ జేబుల నుంచి డబల్ పెంచారు, బస్ పాసులు పెంచారు. అక్కడ ఒకసారి చూడండి ఎంత బస్సు ప్యాక్ అయిందో, ఆప కూడా ఆపట్లేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు లేడీస్ ఈ బస్సులకి. బస్ స్టాపే కదండి. బస్ ఎక్కితే కండక్టర్ అమ్మ ముందుకు నడువు, ఇక్కడ ఎందుకు ఎక్కుతున్నావు అంటది. అంటే మీరు లేడీ కండక్టర్ కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. కూడా మర్యాద లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం కదండి. గలీజ్ గా మాట్లాడితే తప్పు. తిరగబోతున్నావు అంటారు, అదంటారు, ఇదంటారు, అన్ని అంటారు. ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు జాబ్స్ కోసమే వస్తారు ఎక్కువ మంది, ఊరికే అయితే రారు. సో అలాంటప్పుడు కనీసము లేడీ కండక్టర్ కూడా వచ్చేసి మాకు మర్యాద లేకుండా మాట్లాడుతారు, తిరగనీకి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటున్నారు. బస్ కండక్టర్లు కానీ వాళ్ళు, ఆమె కూడా డ్యూటీ చేస్తుంది కదా, డ్యూటీ కోసమే వచ్చింది. సరే నీకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఏమనంటే ప్యాసింజర్ కొట్టేవాళ్ళు కొట్టిరు అంటారు. మరి ఇష్టం వచ్చినట్టు ముండా దూకా అంటే ఎవరు పడతారండి? మన ఇంటి వాళ్ళంటేనే వాడం మనం అంతే. అది కూడా అందరికి కలిసి వస్తుంది కదా. బస్ తక్కువ చేయనుంటుంది. అప్పుడు ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ? ఇప్పుడు మేము లేడీస్ వేస్తేనే ఓట్లు గెలవలేడు కదా, ఇన్ని జెంట్స్ కూడా వేసారు కదా. జెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం అడుగుతున్నారు? న్యాయం చేయమని అడుగుతున్నాం. అందరికి బస్సులు పెంచమని అడుగుతున్నారా, లేకపోతే ఈ బస్సు పాస్ అనేది ఇది ఫ్రీ అని తీసేసేసి తీసేయడమే బెస్ట్ అండి. అందరికి బస్ తక్కువ వేసి ఇచ్చేయడం బెస్ట్. ఓకే, ఇటు పెంచినంటే పెంచి అటు పెంచుతున్నారు. బస్సులు లేకుండా పోతున్నాయి, డ్యూటీలకు చాలా లేట్ అవుతుంది మాకు కూడా. ఓకే, సో అక్క వాళ్ళు ఏం అడుగుతున్నారంటే బస్సు రేట్లు మీరు కనీసం పెట్టండి అందరికి. మాకు ఇక్కడ ఫ్రీ పెట్టండి, బస్సులు తక్కువ చేస్తున్నారు, దాని వల్ల సమస్యలు అవుతున్నాయి. సో అలాగే వచ్చేసి మా అంటే పురుషుల మీద పెంచడం వల్ల అది కూడా మళ్ళీ పోయి లేడీస్ కే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు లేడీసే మెయింటైన్ చేస్తూ ఉంటది ఇల్లు. మళ్ళీ మీరు మహాలక్ష్మి అనుకుంటేనే ఇటు బటన్ పెంచుతున్నారు. సో ఈ సమస్యలన్నీ రేవంత్ రెడ్డి గారు కంపల్సరిగా ఒకసారి మీరు బస్ ఎక్కండి, లేదంటే మీ పార్టీ ఆడవాళ్ళని బస్ ఎక్కించి చూపించండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఇక్కడ సమస్యలు ఏంటో అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.